యేసుక్రీస్తు ప్రభు నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవునందు ప్రియమైనటువంటి యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, అనేక విధాలుగా ఈ యొక్క వాక్యం వినుచున్నటువంటి సహోదరులారా, విశ్వాసులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ మధ్యాహ్న కాలపు శుభములను తెలియచేస్తా ఉన్నాను. దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహించి కాపాడి వర్ధలు చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన దేవుడా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు తండ్రి. మధ్యాహ్న కాలపు వేళ మీ నామమును బట్టి ఈ మీడియా ద్వారా మాట్లాడే కృపిచ్చారు, మీకు వందనాలు ప్రభువా. ఈ దినము మీరు నాకు ఇచ్చిన తలంపులను, మీరు నాకు బయలుపరిచినటువంటి విశేషములను విశ్వాస సమూహముతో, ప్రపంచ జనముల విశ్వాసులతో మాట్లాడుటకు ప్రభువా సిద్ధపడుతూ ఉండగా మీ కనికరము చూపించి నన్ను మీ సిలుచాటును మరుగుపరిచి మీ నోటి మాటలు నాకు అందించి నా ద్వారా, నాతోనూ ఈ మీడియా ద్వారా వింటున్నటువంటి వారందరికీ అనుగ్రహించి కృప చూపించమని యేసు ప్రభువా మిమ్మల్ని అడిగి ప్రార్థించి వేడుకని పొందినామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభు నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవునందు ప్రియమైనటువంటి విశ్వాస సమూహమా, మరొకసారి మీకు అందరికీ ప్రభు పేరట సమాధానమును, ఆశీర్వాదమును ప్రకటిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక మంచి విషయం ద్వారా మిమ్మల్ని కలుసుకోవాలని నేను ఆశపడినాను. అది మన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని దూతగణములతోనూ సర్వలోక ప్రపంచ విశ్వాసులతోనూ లోకమంతటితోనూ కొనియాడబడుచున్నటువంటి దేవుడు పరిశుద్ధుడేనా? క్షమించాలి, మీకు ఆశ్చర్యం కలిగిందా? ఇలాంటి ప్రశ్న వేశాడేంటని మీరు తలుస్తున్నారా? అవును ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో దేవుని గురించిన అవగాహన మనకు లేకపోతే అనేకులతో ఎలా మాట్లాడతాము? ఎవరెవరో ఏదో ప్రశ్నలు అడిగితే ఎలాగ సమాధానం మనం చెప్పగలుగుతాము? ఎలా రుజువుపరచగలుగుతాము నా దేవుడు గొప్పవాడు, పరిశుద్ధుడు అని? వాస్తవానికి ప్రభువు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, ఆయన నిష్కళంకమైన వాడు. నిజమే, పరిశుద్ధత అనేది దేవునికి చాలా ఇష్టమైనటువంటి సంగతి. అందుకే లేవి గ్రంథములు ఏమంటాడు, 19వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడు? నేను పరిశుద్ధుడై ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని అన్నాడు. మరి దేవుడు పరిశుద్ధుడని మనం ఎలా నిరూపించగలుగుతాము? లోకంలో చాలామంది అలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. చాలామంది దేవుని వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు, దేవుని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు, దేవుని మహిమను, దేవుని గొప్పతనాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. అలాంటప్పుడు నా దేవుడు, మన దేవుడు పరిశుద్ధుడని ఖచ్చితంగా ఎలా నువ్వు నిరూపించగలుగుతావు అనే దాని గురించి నేను బాగా ఆలోచన చేశాను. ఇట్లాంటి ప్రశ్నలు నాకు కొన్ని ఎదురైనందున పరిశుద్ధ గ్రంథమును పరిశోధిస్తూ వచ్చి నేను ఆలోచన కలిగిన వానిగా మీ ముందుకు వచ్చాను. పిల్లారా, గమనించండి. భూలోకములో ఒక నానుడు ఉంటుంది. ఒక సంగతి ఏంటంటే, చేసిన వానికంటే చేయించిన వానికి ఎక్కువ బాధ్యత అని. చేసిన వానికంటే చేయించిన వానికి ఎక్కువగా బాధ్యత ఉంటుంది అని. మరి అలాగా భూలోకంలో జరుగుతున్న సంగతులన్నిటికీ కూడా కర్త దేవుడై ఉన్నాడు కదా. అన్నిటికీ
దేవుడు నిర్మాణకుడై ఉన్నాడు కదా. సృష్టికి నిర్మాణకుడు దేవుడే, మానవ నిర్మాణకుడు దేవుడే, లోకమంతా ఏర్పరచబడటానికి కారణభూతుడు దేవుడే. భూమిలో ఏదైనా కలిగి ఉందంటే అది ఆయన లేకుండా కలగలేదని యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా మనం చదువుకుంటూ ఉంటాం. అలాంటిది ఇప్పుడు దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధులని ఎలా మనం చెప్పగలుగుతాము? ఎలా ఆయన మహిమను మనం లోకానికి ప్రకటిస్తాము? ఎవరైనా అడిగారు, ఇగో మీ దేవుడు ఎట్లా పరిశుద్ధుడయ్యా అని అంటే ఎలా మనం నిరూపించగలుగుతాము చెప్పండి? ఇతరత్ర అనేకులు ఇగో వాళ్ళని చంపించారు, వీళ్ళని చంపించారు, వాళ్ళు అట్ట చేశారు, వీళ్ళు ఎట్ట చేశారు, వాళ్ళు దోషులైతే మీ దేవుడు కూడా దోషుడే కదా అని ప్రశ్న ఎదురైనప్పుడు ఎలా చెబుతాం? ఇగో మీ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చాలామందిని చంపిస్తూ వచ్చాడు, చాలామందిని శిక్షిస్తూ వచ్చాడు. మరి ఇతర వాళ్ళు కూడా శిక్షలే వేశారు కానీ వారు ఎటువంటి మరి తప్పిదములు చేయలేదు కదా. అలాంటి సమయంలో దేవుడు పరిశుద్ధుడు ఎలా అని ప్రశ్నించినప్పుడు ఎలాంటి సమాధానము మనం చెప్పగలుగుతాము అనే ఆలోచన కలిగి నేను బైబిల్ని వెతుకుతూ వచ్చాను. దేవుడు కనికరించి నాకు కొన్ని విషయాలు బయలుపరిచాడు. పిల్లరా, దేవుడు మానవ జీవితానికి ఒక నిబంధన ఏర్పాటు చేశాడు. ఇలా జీవించాలి, ఇలా జీవించాలి, ఇది చేయొద్దు, ఇది చేయాలని చెప్తూ వచ్చి మనకు ఒక 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. ఈ 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ నేను బాగా పరిశీలన చేసి చూశాను. అదేంటంటే నరహత్య చేయవద్దు అని దేవుడు మనందరికీ బోధించాడు కదా. నరహత్య చేయొద్దంటే ఒక మనిషిని చంపొద్దు. సరే, యేసుప్రభు వచ్చిన తర్వాత ఇంకా కొంచెం మార్పు చేసి దాన్ని ఇంకా మరి ఆత్మీయంగా తీసుకుని వెళ్ళాడు. దానికంటే ముందుగా నరహత్య చేయవద్దంటే ఒక మనిషిని చంపవద్దు అనే మాట ఉన్నది కదా. మరి అలాంటప్పుడు దేవుడు తన యొక్క సేవకులతోటి, తన రాజులతోటి, లేదా తన పరివారంతో, తాను ఏర్పాటు చేసుకున్న జనులతోటి ఎన్నో యుద్ధాలు చేయించాడు. ఎంతమందినో శిక్షలు వేశాడు. అవన్నీ ఆయన వేసిన శిక్షలే. వాళ్ళు చేసిన తప్పిదములకే ఈయన శిక్ష వేశాడు. అన్యాయంగా ఎవరికి దండన విధించలేదు, అది వాస్తవమే. మరి అలాంటప్పుడు అనేకులు ఇతరులు వాళ్ళు శిక్ష వేస్తే అది తప్పిదముగాను, మన దేవుడు శిక్ష వేస్తే అది ఒప్పిదముగాను ఎలా ఉంటుంది? ఎలా ఈక్వల్ అవుతుంది? అలాంటప్పుడు నీ దేవుడు పరిశుద్ధుడైతే మావాడు కూడా పరిశుద్ధుడే కదా అనే అవకాశం ఉండింది కదా. ఇక్కడ బైబిల్ చెప్తున్నటువంటి విషయాల్ని నేను త్వరగా కొన్ని మాటలు చెప్పి నేను ముగించాలని కోరుతా ఉన్నాను. బైబిల్ చెప్పింది ఆదికాండము 9వ అధ్యాయము 6వ వచనంలో ఏమున్నదంటే, నరుని రక్తము చిందించు అని రక్తము మరలా నరుని వలననే చిందించబడాలి. ఎందుకంటే మానవ రూపము దేవుని రూపమై ఉన్నది కాబట్టి. ఒక నరుడికి రక్తము చిందిస్తే మళ్ళీ ఇతడు కూడా రక్తము చిందించబడే చనిపోవాలి. ఇది రూల్, దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞ, అంతే. ఇట్ ఈస్ మ్యాండేటరీ. దీన్ని తప్పించుకోవడానికి లేదు. మరి దేవుడు అనేక మందిని శిక్షిస్తూ వచ్చాడు. అమాలేకులనేమి, మిద్యానులేమి, మరి అనేకులను, కనానీయులను, ఇలా అనేక మందిని నశింపచేసి, అనేక మందిని త్రోలివేసి, అనేక మందిని శిక్షించి తన ప్రజలకు గొప్ప ఆశీర్వాదాలను ఇస్తూ వచ్చాడు. తన జనులను వ్యతిరేకించినారని చంపినాడు. సౌలును పంపించి పసిపిల్లలను కూడా చంపమన్నాడు. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నవి, ఎందుకు జరిగినవి? దేవుడు ఎందుకు అలాంటి మరి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు? ఇప్పుడు దేవుని పరిశుద్ధులని లోకము ఎలా చెప్పగలుగుతుంది?
నరహత్య చేయవద్దు. తండ్రి అయిన దేవుడు మనకు బోధించాడు. మనం నరహత్య చేస్తే దానికి మనకు శిక్ష కలుగుతుంది. మరి చెప్పిన వానికి లేదా? ఇప్పుడు మీరు అంటారు, దేవుడిని అట్లా అంటావా అని. దేవుడు నైతికపరమైనటువంటి విలువ కలిగిన వాడు. ఎట్టబడితేట అన్యాయంగా చేసుకుంటూ పోయేవాడు కాదు. అన్యాయంగా మాట్లాడేవాడు కాదు. ప్రతిదానికి ఒక క్రమముతో మాట్లాడే దేవుడు ఆయన. కాబట్టి నరుని రక్తము చిందించు అని రక్తము మరలా నరుని వలననే చిందించబడాలని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి ఒకిద్దరిని నేను మీ ముందు ఉంచాలని తలుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఒక వ్యక్తి దావీదుని, ఎందుకంటే ఎక్కువ సమయం ఉండదు కాబట్టి ఈ వీడియో 15-20 నిమిషాల్లో ముగించాలి. ఎందుకంటే ప్రొలాంగ్డ్ అయితే కష్టమవుతుంది కాబట్టి నేను ముగించాలని తలపుతోటి త్వరగా మీ ముందుకు ఒక అంశం తీసుకుని వస్తున్నాను. దావీదును చూద్దాం. దావీదు దేవుని చేత ప్రేరేపింపబడి ఎంతోమందిని యుద్ధాలు చేశాడు. కొన్ని వందల మందిని, వేల మందిని, లక్షల మందిని చంపుతూ వచ్చాడు. దావీదు ఎలా చనిపోయాడు చెప్పండి? దావీదు ఎలా చనిపోయాడు? ఎవరైనా దావీదును చంపారా? నరుని రక్తాన్ని చాలా మట్టుకు చిందించుకుంటూ వచ్చిన దావీదు రక్తము మరలా ఎవరైనా చిందించారా? బైబిల్లో ఆ మాట రాయబడలేదు కదా. అతడు మంచి వృద్ధాప్యంకి వచ్చాడు, చాలా చాలా వృద్ధుడై మరణించాడు. ఎవరు ఆయన్ని హత్య చెయ్యలేదు. మరి అలాంటప్పుడు దేవుని వాక్యం నిరర్ధకమైందా? ఆదికాండము 9వ అధ్యాయం 6వ వచనం నిరర్ధకమైందా? దేవుడు చెప్పింది ఒట్టి మాటేనా? దేవుడు చెప్పింది అబద్ధమా? దేవుడు చెప్పింది మరి తప్పయిందా? అలా అంటానికి లేదు కదా. దేవుని చెప్పిన మాట ఎప్పుడు కూడా తప్పిపోదు కదా, తప్పిపోదు. మరి అలాంటప్పుడు దేవుడు ఆదాముని ఎందుకు మానవుడికి అప్పగించలేదు? ఆలోచన చేసి ముందుకెళ్దాం. ఇంకొకరిని చూపించాలనుకున్నాను. ఇంకొకరు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువు ఎవరైనా చంపాడా? ఎక్కడైనా యుద్ధాలు చేశాడా? ఎక్కడైనా అరాచకాలు జరిగించాడా? ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించాడా? మరి ఎందుకు యేసు ప్రభు రక్తము చిందించబడింది? చాలామంది ఏమంటున్నారంటే తనకు తాను అప్పగించుకున్నాడు అని. అప్పగించుకున్నాడనే మాటలో నేను కొంచెం ముందుకు వెళ్ళాలని తలుస్తా ఉన్నాను. రక్తము చిందిస్తేనే రక్తము చిందించబడాలి. యేసుప్రభు ఎవరు రక్తము చిందించలేదు, కానీ ఆయన రక్తము నరుల ద్వారా చిందించబడింది. పిల్లలు గమనించండి, ఇది ఎందుకు జరిగింది? ఇది మళ్ళీ ఇది అన్యాయమే కదా. దావీదు చేసింది తప్పిదము. తప్పిదం అంటే ఆయన తప్పు చేయలే, దేవుడు చెప్పాడు, ఆయన చేశాడు. అది హత్య చేశాడు. నరహత్య చేస్తే మళ్ళీ అతడు హత్య చేయబడాలి. దావీదు అక్కడ హత్య చేయబడలేదు. ఇక్కడ దేవుడు మాట తప్పిపోయిందా? మరి యేసుక్రీస్తు ప్రభు ఎవరిని హత్య చేయలేదు, కానీ ఆయన రక్తము చిందించబడింది. ఆయన హత్య చేయటం ద్వారా, ఆయన చంపడం ద్వారా ఆయన రక్తం చిందించబడ్డది. మరి ఈ మాటకి ఎక్కడైనా పొంతనున్నదా? దేవుని మాట తప్పిపోయిందా? లేదండి, తప్పిపోలే. దేవుడు నీతిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు. నిజంగా హీఈస్ ద హోలీ, చాలా పరిశుద్ధుడు. ఎలాగంటే నేను త్వరగా చెప్పి త్వరగానే ముగిస్తా. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని యెషయా గ్రంథంలో మనం చదువుకుంటుంటాం కదా. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఈ భర్త ఎవరు? ఏం చేస్తాడు? బాధ్యత వహిస్తాడు, బరువు మోస్తాడు, భరిస్తాడు కదా. ఒక కుటుంబంలో భర్త అయిన వాడు తన కుటుంబాన్ని పోషించుకునేవాడు ఉంటాడు,
తన భార్యల బిడ్డలకు సంరక్షణ ఇచ్చేవాడు ఉంటాడు. తన పిల్లలకు క్షేమాన్ని కలుగు చేసేవాడు ఉంటాడు. ఏదైనా కష్టమో బాధ ఇరుకులు ఇబ్బందులు వస్తే తాను అనుభవిస్తూ తన కుటుంబానికి క్షేమం ఇస్తూ ఉంటాడు కదా. మరి నిన్ను సృజించినవాడు నీకు భర్త అయి ఉన్నాడని దేవుడు వాక్యములో వ్రాయించాడు. ఆ భర్త అయినటువంటి దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఒక మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26, 27, 28 చివరి దాకా ఉన్నటువంటి కొన్ని మాటలను నేను చదువుతూ ఉంటాను. మీరు జాగ్రత్తగా విని ఆలకించాలని నేను కోరుతా ఉన్నాను. చాలా మంచి మాటలు. ఈ మాటలు మీరు వింటుంటే మీకు ఆయన పరిశుద్ధుడు అవునో కాదో అర్థమైపోతుంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26 నుంచి 28 వచనాలు నేను చదువుతా ఉన్నాను, గమనించండి. 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. 27. ధర్మశాస్త్రము బలహీనత గల మనుష్యులను యాజకులనుగా నియమించును కానీ ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపము కొరకును దినదినము బలులు అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. పిల్లలు గమనించండి. భూలోకములో ఒక సేవకుడు ఒక యాజకుడు ఉంటే మందిరంలోకి వెళ్ళేటప్పుడు ముందు తన కొరకు ప్రార్థన చేసుకుంటాడు, తర్వాత సమాజం కొరకు ప్రార్థన చేస్తాడు. అలా చేయాలి. ఎందుకంటే పరిశుద్ధ స్థలమును ఎక్కే ముందు ప్రభువుని వేడుకొని తన పాపములను క్షమించమని వేడుకొని ఆ పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టాలి. లేకపోతే అది మరణకరమైనదిగా ఉంటుంది. మరి మన ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి దేవుడు యేసు ప్రభు, ఆయన ఎవరట? పవిత్రుడు. ఆయన ఎవరట? నిర్దోషి. ఆయన ఎవరట? నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. చాలా శ్రేష్టమైనటువంటి గుణలక్షణాలు కలిగిన మహాపరిశుద్ధుడు. అందుకనే దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తూ ఉంటాయి. మనం కూడా పాడుకుంటాం కదా, పరిశుద్ధ 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 ప్రభువా వరాదూతలైనా నెన్ వర్ణింపగలరా. వరాదూతలైనా నెన్ వరాదూతలైనా నెన్ వరాదూతలైనా నెన్ వర్ణింపగలరా కదా. ఇప్పుడు పాడుకుంటాం ఆయన పరిశుద్ధుడని. వాస్తవమే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు రక్తము చిందించబడినాడు? ఆయన పాపం చేశాడా? పాపం చేయలే. కానీ మానవులు చేసినటువంటి అతిక్రమాలకు, మానవులు చేసిన తప్పిదములకు, మానవులు చేసినటువంటి అపవిత్రమైనటువంటి క్రియలకు వారికి శిక్ష కలగవలసి వచ్చి వారికి శిక్ష వేసినాడు. అయినా భర్తగా ఉండి భరించేవాడుగా ఉండి ఆయన ఆ తప్పిదములకు కలిగిన శిక్షను తిరిగి మరలా తన మీదనే వేసుకున్నాడు. తానే బాధ్యుడిగా ఉన్నాడు.
ప్రతి ప్రధాన యాజకుడు మొదట తన పాపముల కొరకును తర్వాత మనుషుల పాపముల కొరకు ప్రార్థన చేసేవాడుగా ప్రాయశ్చిత్తం చేసేవాడుగా ఉంటాడు. కానీ ఈ ప్రధాన యాజకుడు మొదట తన పాపముల కొరకు తర్వాత లోక పాపముల కొరకు కాదు, కానీ ఒక్కసారే ఈ పని చేసి ముగించెను అని ఉంది. అంటే తనను తాను అర్పించుకున్న దాంట్లో రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే తాను వేసిన శిక్షకు కూడా బాధ్యుడే ఆయన, లోక పాపాల కొరకు బాధ్యుడే ఆయన అర్పించాడు ప్రాణాన్ని. ఇప్పుడు గమనించండి, ఎవరు వేలెత్తి చూపించగలుగుతారు ఆయనకి? భూలోకంలో ఎవరు ఈ లోకంలో చేసిన తమ పనులకు తమకు తాముగా బాధ్యత వహించిన వాళ్ళు ఉన్నారు? భూలోకంలో ఎవరు లేరు కదా, ఎవ్వరూ లేదు. లోకమంతటా వెతకండి, ఒకడిని చంపిన పాపము తనను తాను అర్పించుకున్నటువంటి స్థితి ఎక్కడా కూడా లేదు. ఒక్క దేవునిలోనే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు ఒక్కరే. కాబట్టి ఆ తండ్రి శిక్షించిన ఆ శిక్షలన్నిటికీ తానే బాధ్యుడనే యేసుక్రీస్తు ప్రభు రూపములో తనను తాను అర్పించుకున్నప్పుడు రెండు పనులు చేశాడు. ఒకటి, అప్పటి కాలపు శిక్షలకు బాధ్యత వహిస్తూ నేటి కాలపు పాపముల కొరకు రక్తతర్పణ అర్పించట కొరకు ఒక్కసారి తనను తాను అర్పించుకున్నాడు. అందుకు ఆయన మహాపరిశుద్ధుడిగా ఉన్నాడు. పిల్లలు ఆలోచించేయండి, నిజం కాదా? ఆలోచించేయండి. ఇట్టి సంగతులు భూలోకంలో ఎక్కడైనానో జరిగినా మేము గొప్పవాళ్ళం చెప్పుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఇలాంటి సంగతి జరిగించి తమ నిర్దోషత్వాన్ని నిరూపించుకున్నారా? ఒక్క తండ్రి అయిన దేవునికి మాత్రమే సాధ్యమైంది. ఎందుకంటే ఆయనే సృష్టికర్త, ఎందుకంటే ఆయనే సమస్తము జరిగించేవాడు. కాబట్టి ఆయన తన రూపములో ఉన్నటువంటి వారిని శిక్షించినందుకు మళ్ళీ నర రూపములో వచ్చి శిక్ష అనుభవించాడు. నరుని రక్తము చిందించు అని రక్తము మరలా నరుని వలననే చిందించబడాలి. దావీదుకు శిక్ష రాలే, యెహోషువకు శిక్ష రాలే, గిద్యోనుకు శిక్ష రాలే. కానీ మరి వాళ్ళు చంపినటువంటి ఆ పనులకు వారికి శిక్ష కలగాలి కదా. ఆ శిక్ష మళ్ళీ దేవుడు మానవ రూపములు వచ్చి తాను అనుభవించి నరుల చేత తనను రక్తము చిందింప చేసుకొని దానికిని నేటి కాలపు పాపములకును ఒక్కసారే తాను బలియాగము జరిగించినాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా గమనించండి. కాబట్టి నేను పరిశుద్ధునై ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. సో ఇందును బట్టి చెప్పాల్సి వచ్చిందంటే ఏంటంటే, నీవు ఏదైనా తప్పిం చేస్తే దానికి నువ్వే బాధ్యుడవు. నీ వల్ల ఎవరికైనా నష్టం కలిగిందో నువ్వే బాధ్యుడవు. నీ వల్ల ఎవరికైనా దుఃఖం కలిగితే అసలు నువ్వు ప్రార్థన చేయటం మానేసి వెళ్ళి వాళ్ళతో సమాధాన పడమని దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, నువ్వే దానికి బాధ్యుడవు. కాబట్టి పరిశుద్ధత, దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధునే ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. దేవుడు నిష్కళంకుడు, పరిశుద్ధుడు, ఆయన నిర్దోషి. నువ్వు నిర్దోషిగా ఉండాలని, నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలని, నీవు కూడా పవిత్రంగా ఉండాలని, నీవు దేవుని రాజ్యంలో ఆయనతో ఉండి ఆయన్ని పరిశుద్ధుడిగా పిలవాలని, తలంచాలని, స్తుతించాలని దేవుని కోరిక ఉన్నది. మరి నువ్వు ఎలా జీవిస్తున్నావు? ఒక చిన్న కథ చెప్తా. ఒక ఆయన ఫారిన్ కంట్రీస్లో నివసిస్తూ ఉన్నాడు. చాలా కాలమైంది, అక్కడే పుట్టాడు, అక్కడే పెరిగాడు. తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే పుట్టాడు, అక్కడే పెరిగాడు, పెద్దవాడైనాడు, చాలా మరి ఉన్నతమైన స్థితిలోకి వచ్చాడు. ఒకరోజు మాతృభూమిని చూడాలని భారతదేశానికి వచ్చాడు, తెలుగు రాష్ట్రానికి వచ్చాడు, వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఒకరోజు ఇంట్లో ఉండి బయటికి వెళ్ళి బజార్కి వెళ్దామని బయలుదేరినప్పుడు రోడ్డు మీద పెండకడి ఉన్నది. పెండ ఒక ఆవు పెట్టిందో, గేదె పెట్టిందో, మరేది పెట్టిందో తెలియదు, కానీ ఒక పెండకడి అక్కడ ఉండటం చూసినాడు.
ఇలాంటి రోడ్డు మీద పదార్థము ఆయన ఫారిన్ కంట్రీస్లో చూడలే. అదేంటో ఆయనకు అర్థం కాల. ఎందుకు రోడ్డు మీద ఉన్నదనే ఆలోచన ఆయనకి కలిగింది. ఆడ కూర్చున్నాడట. వాట్ ఈస్ దిస్, ఇది ఏంటి అని చూచాడట, కూర్చున్నాడట చూద్దామని. ఎంతసేపు చూసినా అది అర్థం కావటంలా. సో ఇది ఏంటి అని ఆ పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న పుల్ల తీసుకొని దాన్ని గెలికినాడట, అటు ఇటు కలిపినాడట. కలిపి ముక్కు దగ్గర పెట్టుకున్నాడట వాసన చూద్దామని. చాలా చండాలపైన వాసన వచ్చిందట. చిచి ఇట్లా ఉంది వాసన అనుకున్నట. మరి దీని టేస్ట్ ఎలా ఉంటుందని అనుకున్నాడట. అనుకొని దాన్ని తీసి ఆ పుల్లతో తీసి నాలుక మీద నాకిండి అంట. నాకేసరికి అది చాలా అసహ్యంగా ఉందంట. పువ్వు అని ఊసేశాడట. ఊసేసి అబ్బో ఇది చండాలం అనుకొని 4-5 అడుగులు వెనక్కి వేశాడట. వెనక్కి వేసి ఉర్రికొచ్చి దాని అవతల దూకి అమ్మయ్య తొక్కలేదన్నాడట. పిల్లలు గమనించండి, అమ్మయ్య తొక్కలేదన్నాడు. మరి దాని వాసన చూశాడు, నోట్లో కూడా పెట్టుకున్నాడుగా. ఇప్పుడు ఏమనాలా? నేటి కాలపు క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. తమ పాపములు తామే చేస్తూ మేము ప్రార్థన చేసుకుంటున్నాం, మేము పరిశుద్ధులు అని అనుకుంటున్నావా? నో నెవర్. కుదరదు. తప్పనిసరిగా శిక్ష ఉన్నది. నిన్ను నీవు పరిశీలన చేసుకొని పశ్చాత్తాపపడి చేసిన తప్పిదములకు నువ్వు క్షమాపణ పొందగలిగితే, అందుకనే తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు 32వ కీర్తన మనం చదువుతూ ఉంటాం. తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నీ వల్ల ఎంతమంది నష్టపోయినారో, నీ వల్ల ఎంతమంది బాధపడ్డారో, నీ వల్ల ఎంతమంది ఏడుస్తున్నారో, ఎంతమంది దిక్కులేని వాళ్ళకి అయినారో ఆలోచన చెయ్యి. నేను ఇంకా పరిశుద్ధుని అనుకుంటున్నావా? నీ దేవుడు తప్పిదము చేసిన వాళ్ళకి శిక్ష వేసి ఆ శిక్ష తన మీద వేసుకొని తనను తాను అర్పించుకొని రక్తం చిందించగా లేనిది దేవుని రూపములో ఆయనకి విశ్వాసిగా ఉండడానికి పిలిచిన నీవు ఇంకా ఎంత నీతిమంతుడిగా ఉండాలి దేవుని వలె? ఆలోచన చేయండి. పెండనాకి నేను పరిశుద్ధుని అనుకుంటున్నావా? పాపం చేసి నేను మంచివాడిని అనుకుంటున్నావా? కోడి తినేసి ముక్కు రాసుకుంటుందట. అలా పాపం చేసి ఇంకా నేను మంచివాడిని అనుకుంటున్నావా? ఆలోచన చెయ్యి. దేవుడు రాకడ సిద్ధంగా ఉన్నది. ఒక దినముని చెప్పకుండా వస్తాడు. ఉన్న పళంగా ఆయన దగ్గరికి వెళ్ళాలా. అప్పటికి ఇంకా మారు మనసు పొందడానికి అవకాశం లేదు. ఇప్పుడే మారు మనసు పొందాలి. మన దేవుడు పరిశుద్ధుడు, నీవు కూడా పరిశుద్ధుడిగా ఉండవని లేవి గ్రంథములో చెప్పినట్లుగా నేటి నుంచైనా నిన్ను నీవు పరిశీలన చేసుకో. నిన్ను నీవు జ్ఞాపకం చేసుకో. ఏంటి నా జీవితం అని నువ్వు తలంచు. నేనేం చేశాను ఇప్పుడు దాకా? దేవుడు నన్ను చూసి సంతోషించాడా? నన్ను చూసి దుఃఖిస్తున్నాడా? బాధపడుతున్నాడా? ఏమీనని ఆలోచన చేస్తున్నాడు. నాకు శిక్ష రావట్లేదు అనుకుంటున్నావా? ఉన్నదో ఒకరోజు శిక్ష ఖచ్చితంగా. తప్పించుకోవడానికి లేనే లేదు. దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతామని వాక్యం చెబుతా ఉంది. కాబట్టి ప్రియులారా, తప్పించుకునే ఛాన్స్ లేదు. ఇంకా నువ్వు బ్రతికున్నావంటే తప్పించుకునే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు అని అర్థం. మారు మనసు పొందుదాం, మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుదాం. ఎవరైనా మన వలన దుఃఖం కలుగుతుంటే, బాధపడతామంటే వారి ద్వారా వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకొని, మన్నించమని కోరుకొని మన తప్పిదములకు, మన దోషములకు ప్రాయశ్చిత్తం చేసుకుందాం. దేవుడు తన కృప ఆశీర్వాదములు సమృద్ధిగా మనందరికీ దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన దేవుడా యేసు క్రీస్తు ప్రభువా, మీకు వందనాలు. దేవా, ఈ మధ్యాహ్న కాలపు వేళ మాతో మాట్లాడినారు. నువ్వు మహాపరిశుద్ధుడవు. భూలోకము నిన్ను వేరెత్తి చూపించడానికి లేదు. ఎందుకో తెలుసా నా తండ్రి? మీరు వేసిన శిక్షలను కూడా మీ మీద నైతిక బాధ్యత తీసుకున్నారు. మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారు. నరుని రక్తము చిందించు, వాని రక్తం మరలా నరుని వల్లే చిందించబడాలని దేవుడుగా నీవు ఉండి నరులకు వేసిన శిక్ష మరలా నరుడుగా నీవు వచ్చి ఆ శిక్షను అనుభవించడం ద్వారా నిన్ను నీవు పరిశుద్ధపరచుకున్నావు. నీకు వందనాలు. నీవు మహాపరిశుద్ధుడు దేవా. మేమును మీ బిడ్డలమైన మేము
అలాగ పరిశుద్ధత కలిగి జీవించడానికి కృప చూపించండి. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ మీ ఆశీర్వాదం సమృద్ధిగా దయచేయమని, మీ చిత్తమైతే మరొకసారి మేము కలుసుకొని మీకు స్తోత్రం చెల్లించబడతాము. మీ కాపుదల దయచేయమని, తప్పులు మన్నించమని యేసు ప్రభువా మేము అడిగి ప్రార్థించి వేడుకొని పొందినామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు తన కృప ఆశీర్వాదము మనందరికీ దయచేయనుగాక. ఆమెన్.